హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్. నేను ప్రశాంత్ కుమార్. మనతో పాటు స్టూడియోలో సైకాలజిస్ట్ చందన గారు ఉన్నారు. హలో చందన గారు. హలో ప్రశాంత్. సో, ఈరోజు బుల్లింగ్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను నేను. సో, బుల్లింగ్ అనేది చాలా మందికి సిన్స్ చైల్డ్‌హుడ్ నుంచి గాని, లైక్ టీనేజ్ నుంచి చాలా జరుగుతుండొచ్చు బుల్లింగ్ అనేది. హ్మ్. అసలు బుల్లింగ్ అంటే ఏంటి అనేది చాలా మందికి అపోహ ఉంటది. దాని గురించి మీ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పండి ఒకసారి. బుల్లింగ్ అంటే ఏంటి? బుల్లీయింగ్ అంటే ఏంటంటే, ఎవరైనా ఒక ఇండివిడ్యువల్ వాళ్ళకి పవర్ ఉంటుందా? ఉండదా? అనేది పక్కన పెడితే, హ్మ్. వాళ్ళు అథారిటేటివ్ ఫిగర్‌గా వాళ్ళు ఫీల్ అయ్యి, ఎదుటి వాళ్ళకి అథారిటీ లేదు అని ఓకే. ఎదుటి వాళ్ళ ప్లేస్‌ని తగ్గించి, హ్మ్. వాళ్ళ మీద అథారిటీ చూయించడాన్ని బుల్లీయింగ్ అంటారు. మోస్ట్ ఆఫ్ ద సిట్యుయేషన్స్‌లో ఎలా ఉంటుందంటే, ఆ ఇద్దరు ఇండివిడ్యువల్స్ కూడా ఎవరైతే బుల్లీ చేస్తున్నారో, ఎవరైతే బుల్లీ అవుతున్నారో, హ్మ్. ఇద్దరు ఇండివిడ్యువల్స్ కూడా సేమ్ పొజిషన్ ఉంటుంది. అంటే థర్డ్ పర్సన్‌గా చూస్తున్నప్పుడు ఓకే. సేమ్ పొజిషన్ ఉంటుంది. బట్ ఒకళ్ళు ఎవరైతే బుల్లీ చేస్తున్నారో వాళ్ళు మేము ఎక్కువ, మేము అథారిటేటివ్ ఫిగర్ ఓకే. అని వాళ్ళు ఫీల్ అవుతారనమాట. హ్మ్. వాళ్ళు ఎదుటి వాళ్ళని వీళ్ళు తక్కువగా ఉన్నారు అనే నెపంతో హ్మ్. టార్గెట్ చేస్తూ ఉంటారు. ఓకే. మోస్ట్‌లీ బుల్లీయింగ్ ఇలా ఉంటుందనమాట. సో, బుల్లింగ్ చేస్తారా వీళ్ళు? సో, బుల్లింగ్ చేస్తే వీళ్ళకి పెయిన్ ఉంటుందని తెలిసి చేస్తారా? లేదంటే ఇంటెన్షనల్‌గా చేస్తారా? అన్‌ఇంటెన్షనల్‌గా చేస్తుంటారా వీళ్ళందరూ? మోస్ట్‌లీ బుల్లీయింగ్ అనేది ఎప్పుడు కూడా ఇంటెన్షనల్‌గా జరుగుతుంది. ఓకే. నాట్ జస్ట్ ఇంటెన్షనల్. ఇది రిపీటెడ్‌గా ఉంటుంది. యెస్. యెస్. బుల్లీయింగ్ ఎప్పుడు మరి కూడా ఇంటెన్షనల్‌గా ఉంటుంది. రిపీటెడ్‌గా ఉంటుంది. అండ్ వాళ్ళకి ఒక చులకన భావం ఉంటుంది. ఓకే. ఎవరినైతే చేస్తున్నారో వాళ్ళ పట్ల చులకన భావం ఉంటుంది. వీళ్ళు హ్మ్. తక్కువ. హ్మ్. వీళ్ళని చేయొచ్చు. బుల్లీ చేయొచ్చు. చేసినా నాకేం నెగెటివ్ కాన్సిక్వెన్సెస్ రావు అన్న ఫీల్ ఉంటుందన్నమాట. ఇలాంటి యాటిట్యూడ్‌తో బుల్లీయింగ్ బుల్లీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు బుల్లీయింగ్ చేస్తూ ఉంటారు. సో, ఇది బుల్లింగ్ చేస్తుంటారు. సో, బుల్లింగ్ చేస్తున్నప్పుడు అవతల పర్సన్ రియాక్షన్ లేనప్పుడు అంటే తను సైలెంట్‌గా ఉంటున్నాడు. లేదంటే రియాక్షన్ లేనప్పుడు ఇంకెక్కువ చేసే అవకాశం ఉంది గదా! సో, ఎవరైతే బుల్లింగ్ గురవుతున్నారో హ్మ్. సో, వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతే బెటర్ అంటారు మీ దృష్టిలో? అంటే రియాక్ట్ అవ్వడం బెటరా? లేదంటే అసలు దాన్ని ఎలా వాళ్ళ అంటే ఎలా దాన్ని సాల్వ్ చేసుకోవాలనేది చాలా మంది గురవుతుంటారు. సో, దీన్ని ఎలా చేస్తే బెటర్ అంటారు? మీ పాయింట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బుల్లీయింగ్ ఎలా ఉంటుందని ముందు మనం చూద్దాం. హ్మ్. యెస్. యెస్. బుల్లీయింగ్ చాలా రకాలుగా ఉంటుంది. ఓకే. వెర్బల్ ఉంటుంది. ఓకే. ఫిజికల్‌గా చేస్తారు. ఓకే. ఓకే. తర్వాత ఆన్‌లైన్ బుల్లీయింగ్ హ్మ్. ఉంటుంది. ఓకే. సోషల్ సోషల్ బుల్లీయింగ్ బుల్లింగ్. ఉంటుంది. సోషల్ బుల్లీయింగ్ ఉంటుంది. సోషల్ ఓకే. ఈ ఫిజికల్ మనం ఒక్కొక్కటి అర్థం చేసుకుంటే ఫిజికల్ బుల్లీయింగ్‌లో ఏంటంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు ఫిజికల్‌గా దాడి చేసుకుంటారనమాట. ఓకే. అంటే కొట్టుకుంటారు. హ్మ్. లేదా ఎదుటి వాళ్ళని ఫిజికల్ హార్మ్ ఎక్కువ ఉంటుంది. ఓకే. అంటే అందరూ కలిసి ఒకళ్ళని టార్గెట్ చేయడం, లేదా ఒకళ్ళే అందరిని ఎవరు దొరికితే వాళ్ళ మీద ఫిజికల్‌గా దాడి చేయడం అలా ఉంటుందనమాట. వెర్బల్‌లో ఏంటంటే మాటలంటారు. అంటే నేమ్స్ పిలవడం గానీ, హ్మ్. లేదా వాళ్ళకేదైనా నిక్‌నేమ్ పెట్టి వాళ్ళందరి ముందు అవును. హ్యూమిలియేటింగ్‌గా బిహేవ్ చేయడం హ్మ్. గానీ, ఇట్లా ఉంటుందనమాట వెర్బల్ బుల్లీయింగ్. హ్మ్. అండ్ సోషల్ బుల్లీయింగ్ ఏంటంటే ఇది ఆఫెన్ స్కూల్స్‌లో ఎక్కువ జరుగుతుంది. హ్మ్. ఒకళ్ళని టార్గెట్ చేస్తారు. ఓకే. మిగతా అందరూ గ్రూప్ అయిపోతారనమాట. హ్మ్. ఓకే. మిగతా అందరూ గ్రూప్ అయిపోయి, హ్మ్. ఒక ఇండివిడ్యుయల్‌ని ఎక్స్‌క్లూడ్ చేసి, హ్మ్. వీళ్ళందరూ కలిసి ఆ ఒక్కళ్ళని టార్గెట్ చేస్తారు. ఓకే. వాళ్ళతో మాట్లాడకుండా ఉండడము, వీళ్ళే కావాలని ఆడుకుంటూ వాళ్ళని కలుపుకోరు. హ్మ్. యాడ్ చేసుకోరనమాట. ఈవెన్ టీచర్స్ మీరందరూ కలిసి వర్క్ చేయండి అన్నా కూడా, హ్మ్. వీళ్ళందరూ కలిసి చేస్తారు. వీళ్ళకి ఇన్ఫర్మేషన్ పాస్ చేయరు. హ్మ్. ఇట్లా సోషల్ బుల్లీయింగ్ అనేది ఉంటుంది. నౌ డేస్ ఎక్కువ జరుగుతుందేంటంటే హ్మ్. ఆన్‌లైన్ బుల్లీయింగ్. హ్మ్. యెస్. ఆన్‌లైన్ బుల్లీయింగ్ అనేది ఈ రోజుల్లో చాలా ఎక్కువ నడుస్తుంది. అవును. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సోషల్ మీడియా తీసుకుంటే, అక్కడ ఏదన్నా ఎవరైనా ఒక ఇష్యూ గురించి మాట్లాడినప్పుడు, హ్మ్. "నువ్వు ఇది మాట్లాడతావా? హ్మ్. నీకేం తెలుససలు?" ఇట్లా టార్గెట్ చేయడం. లేదా వాళ్ళ వాళ్ళ ఐడియాస్‌ని గానీ, వాళ్ళ ప్రొఫైల్ పిక్స్ అలా ఉంటే, వాళ్ళ అపియరెన్స్‌ని బేస్ చేసుకొని గానీ, ఇలా రకరకాలుగా హెరాస్ చేస్తూ, టార్గెట్ చేస్తూ ఉంటారనమాట. ఇలా ఇట్లా 4 ఫార్మ్స్‌లో బుల్లీయింగ్ అనేది ప్రస్తుతం ఉంటుంది. ఎవరైనా ఇండివిడ్యువల్ నేను బుల్లీయింగ్‌కి గురవుతున్నాను అని అనుకున్నప్పుడు, హ్మ్. ఫస్ట్ వాళ్ళు కమ్యూనికేట్ చేయాలి. వాళ్ళకి తెలిసిన సరౌండింగ్స్‌లో ఉన్న హ్మ్. ఎవరైనా అడల్ట్‌కి ఓకే. అథారిటేటివ్ ఇప్పుడు హ్మ్. స్కూల్‌లో జరిగింది, అవును. బుల్లీయింగ్ జరిగింది. హ్మ్. ఇప్పుడు టీచర్స్‌కి కమ్యూనికేట్ చేయాలి. లేదా ఇంటికొచ్చారు. ఓకే. పిల్లలు ఆడుకునే పేరెంట్స్. దగ్గర జరిగింది. హ్మ్. అప్పుడు పేరెంట్స్‌కి కమ్యూనికేట్ చేయాలి. ఓకే. పేరెంట్స్‌కి కమ్యూనికేట్ చేసినప్పుడు ఏంటంటే, వీళ్ళకి కొంత సెక్యూరిటీ దొరుకుతుందనమాట. ఓకే. వాళ్ళు ఒంటరిగా పోరాడాల్సిన పనుండదు. ఓకే. కొంత సపోర్ట్ దొరుకుతుంది. అప్పుడు వీళ్ళు కొంచెం స్ట్రాంగ్ అవుతారు. మోస్ట్ ఆఫ్ ద కేసెస్‌లో ఏం జరుగుతుందంటే, ఎవరైతే బుల్లీయింగ్‌కి గురవుతున్నారో,
వాళ్ళు ఫస్ట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్‌ని కోల్పోతారనమాట. యెస్. బాగా కోల్పోతారు. అప్పుడు ఏం చేస్తారు వీళ్ళు కాన్ఫిడెన్స్ తగ్గిపోవటం వల్ల, వాళ్ళు ఏ ఇష్యూ అయితే టార్గెట్ చేస్తున్నారో బుల్లీస్, ఈ బుల్లీయింగ్‌కి గురయ్యే వాళ్ళు హ్మ్. అవునేమో, అది నిజమేనేమో హ్మ్. అనుకోని ఇంకా వాళ్ళు కమ్యూనికేషన్ ఫస్ట్ స్టాప్ చేస్తారనమాట. ఎవరికీ కమ్యూనికేట్ చేయరు. ఇట్లా చేయటం వల్ల ఏంటంటే వాళ్ళు ప్రాబ్లమ్‌ని ఇంటర్నలైజ్ చేసుకోవడం వల్ల వాళ్ళు ఇంకా ఎక్కువ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ దెబ్బతింటుంది. వాళ్ళు సోషల్ గ్యాదరింగ్స్‌లో పార్టిసిపేట్ చేయలేకుండా అయిపోతారు. హ్మ్. అండ్ వీళ్ళకి యాంగ్జైటీ పెరుగుతుంది. భయం ఉంటుంది ఎక్కువ. హ్మ్. స్లీప్ ప్యాటర్న్ డిస్టర్బెన్సెస్ ఒస్తాయి. ఎందుకంటే బుల్లీయింగ్ ఇందాక మనం అనుకున్నట్టు బుల్లీయింగ్ అనేది రిపీటెడ్‌గా జరుగుతుంది. అవును. ఎప్పుడూ కూడా ఒకసారి ఏదో ఒక మాట అనేసి వదిలేయటం ఉండదనమాట. ఉండదు. రిపీటెడ్. బుల్లీయింగ్‌లో ఏంటంటే రిపిటేషన్ అనేది ఎక్కువ ఉంటుంది. ఎగ్జాక్ట్‌లీ. సో, వీళ్ళు కాన్స్టెంట్‌గా ఒక విషయానికి ఎక్స్‌పోజ్ అవ్వటం వల్ల అంటే నెగెటివ్ ఫీడ్‌బ్యాక్‌తో అవ్వటం వల్ల ఏంటంటే వీళ్ళలో కాన్ఫిడెన్స్ తగ్గిపోయి లెర్న్‌డ్ హెల్ప్‌లెస్‌నెస్ అనేది వీళ్ళలో పెరుగుతుందనమాట. సో, నేనిలా ఏదైనా ఒక కామెంట్ చేశారు. చేసినప్పుడు నేనింక చేయలేనేమో అలా వాళ్ళు ఇంటర్నలైజ్ చేసుకుంటారనమాట. సో, ఫస్ట్ ఏం చేయాలంటే ఇంటర్నలైజ్ చేసుకోవడం ఆపేయాలి. ఓకే. కమ్యూనికేట్ చేయాలి. హ్మ్. ఎవరైతే అడల్ట్స్ ఉంటారో వాళ్ళకి కమ్యూనికేట్ చేస్తే అడల్ట్సే కాదు అథారిటేటివ్ ఫిగర్‌లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కమ్యూనికేట్ చేసినప్పుడు అక్కడి నుంచి మనకి సపోర్ట్ వచ్చే అవకాశం అనేది పెరుగుతుందనమాట. అప్పుడు మనం ఇది డీల్ చేయడం ఈజీ అవుతుంది. సో, మీరు చెప్పారు అంటే ఎవరైతే బుల్లింగ్‌కి గురవుతారో అసలు పేరెంట్స్‌కి గాని, టీచర్స్ గాని చెప్పాలని చెప్పారు. హ్మ్. సో, చాలామందికి ఇప్పుడు పేరెంట్స్ గాని, టీచర్ గాని చెప్తే మళ్ళీ దీనికి గూడా నువ్వు ఇలా ఫీల్ అవుతున్నావు అని జడ్జ్ చేసేవాళ్ళు చాలామందుంటారు. సో, హ్మ్. జడ్జ్ చేస్తారేమో అని చెప్పి భయపడకుండా ఎవరికీ చెప్పరు. సో, వాళ్ళలా ఫీల్ అవ్వడానికి కారణాలేంటి? ఏమై ఉంటాయి అని నా పాయింట్. ఇలా ఎందుకవుతుంది అంటే ఫస్ట్ ఎవరు గూడా ఫస్ట్ వీళ్ళని ఏదైనా ఒక మాట అన్నప్పుడు హ్మ్. వీళ్ళు ఫస్ట్ నార్మల్‌గా విని వదిలేస్తారు. ఒకళ్ళే అన్నారు గదా! హ్మ్. అన్నట్టుంటుందనమాట. హ్మ్. తర్వాత మెల్లగా ఏమవుతుందంటే వాళ్ళే రెండో రోజు అంటారు. హ్మ్. తర్వాత మూడో రోజు అట్లా కంటిన్యూ అవుతుంది. ఓకే. మెల్లమెల్లగా ఏంటంటే వీళ్ళు నేను ఇంతేనేమో వీళ్ళంటం చూసి వీళ్ళు టాలరేట్ చేస్తున్నారు కాబట్టి ఈ బుల్లింగ్ చేసేవాళ్ళు నంబర్ పెరుగుతుందనమాట మెల్లమెల్లగా. హ్మ్. ఒకళ్ళు అంటారు ఫస్ట్. వాళ్ళు అంటుంటే వీళ్ళు సైలెంట్‌గా ఉన్నారు. ఓకే. అంటే ఫ్రెండ్ అనో, లేకపోతే నెక్స్ట్ డే నాతో ఆడుకోరనో, హ్మ్. లేదా నాకెందుకులే అనో ఏదో వీళ్ళు సైలెంట్‌గా ఉన్నారు. వీళ్ళని చూసి ఏంటంటే ఇంకొకళ్ళంటారు. హ్మ్. ఇంకొకళ్ళన్నప్పుడు ఇద్దరంటున్నారేంటి అని అనుకుంటారు. హ్మ్. వీళ్ళేంటంటే భయపడుతుంటారనమాట. ఇద్దరయ్యారు. హ్మ్. ఒకళ్ళు కాదు ఇద్దరయ్యారు. హ్మ్. ఇప్పుడు ఇద్దరిని ఫేస్ చేయాలి. సో, ఇప్పుడు మన రిసోర్సెస్ అనేవి పెరగాలి. కానీ ఓకే. పెరిగే పొజిషన్‌లో ఉండదు. ఓకే. అలాంటప్పుడు ఏంటంటే వీళ్ళు ఇంకా భయపడతారు. ఓకే. సో, ఇంకా ఇట్లా భయపడుతూ, భయపడుతూ ఏంటంటే ఇష్యూని ఇందాక చెప్పినట్టు ఇంటర్నలైజ్ చేసుకుంటారు. అంటే లోపల లోపలికి ఉంచుకుంటారనమాట. బయట ఎక్స్‌ప్రెస్ చేయరు. ఎక్స్‌ప్రెస్ చేయకపోవటం వల్ల ఏమవుతుందంటే ఇష్యూ అనేది ఇంకా పెద్దదవుతుంది. వీళ్ళు ఇంటర్నల్‌గా ఇంకా సఫరింగ్ పెరుగుతుందనమాట. ఓకే. సో, ఎప్పుడూ కూడా ఒకళ్ళు మనల్ని ఒక మాట అన్నప్పుడు, మీకు నచ్చనప్పుడు దాన్ని కమ్యూనికేట్ చేసే పొజిషన్‌లో మీరుండేలా చూసుకోవాలి. మీకు ఒకవేళ నచ్చలేదు ఆ టైంలో మీరు చెప్పలేకపోయారు. హ్మ్. అప్పుడు వెంటనే ఏం చేయాలంటే, ఈరోజు ఇలా స్కూల్‌లో జరిగింది. ఇంటికొచ్చినప్పుడు పేరెంట్స్‌తో గాని, హ్మ్. ఇట్లా కమ్యూనికేట్ చేసినప్పుడు ఏంటంటే, అది పేరెంట్స్ అడ్రెస్ చేస్తారు. ఎలా నువ్వు డీల్ చేయాలి? రెండోసారి నిన్నెవరైనా అన్నప్పుడు, హ్మ్. నువ్వు ఎలా కమ్యూనికేట్ చేయాలి? ఎదుటి వాళ్ళు హర్ట్ అవ్వకుండా, నాకిలా నచ్చలేదు. నువ్విలా మాట్లాడుతుంటే నాకిబ్బందిగా ఉంది. నెక్స్ట్ టైమ్ ఇలా మాట్లాడినప్పుడు నేను హైయర్ అథారిటీస్‌కి నేను కమ్యూనికేట్ చేయాల్సొస్తుంది. నాకిట్లా రిలేషన్ బ్రేక్ చేసుకోవడం ఇష్టం లేదు. ఫ్రెండ్‌షిప్ బ్రేక్ అవ్వడం. సో, నన్నిలా అనొద్దు. ఇలా ఎలా కమ్యూనికేట్ చేయాలి? పేరెంట్స్ కొంత గైడెన్స్ ఇస్తారు. అప్పుడేంటంటే ఇష్యూ డీల్ చేయడం ఈజీ అవుతుందనమాట ఎవరికైనా. ఆ! సో, ఫస్ట్ ఏంటంటే ప్రాపర్ వేలో కమ్యూనికేట్ చేయాలి. ఇలా జరుగుతుంది అన్నప్పుడు. ఓకే. కొన్ని కొన్ని సార్లేంటంటే ఎస్పెషల్లీ పిల్లల్లో వీళ్ళు చాలా చిన్న ఏజ్ ఉంటారు. హ్మ్. వీళ్ళని వీళ్ళు ప్రొటెక్ట్ చేసుకునే పొజిషన్ ఉండదు. ఉండదు. హ్మ్. అలాంటప్పుడు ఏం చేయాలంటే అడల్ట్స్ ఎవరైనా చూసినప్పుడు వీళ్ళు కొంత నిలబడాలి. హ్మ్. ఇట్లా ఇప్పుడు హ్మ్. టీచర్స్ చూసారు. ఇట్లా హ్మ్. బుల్లీయింగ్ జరుగుతుంది అన్నప్పుడు హ్మ్. మా క్లాస్ కాదు గదా! హ్మ్. అలా అనుకోవద్దు. హ్మ్. మీ క్లాస్ కాకపోయినా వాళ్ళు మీ స్కూల్‌లో చదువుతున్న పిల్లలే. లేదా పిల్లలు సహజంగా బుల్లీయింగ్ ఎవరు యాక్సెప్ట్ చేయకూడదు. చేద్దాం. హ్మ్. సో, ఫస్ట్ ఏం చేయాలంటే వీలైతే, వీలైతే మీరు ఫస్ట్ ఇష్యూని ఆపే ప్రయత్నం చేయాలి. ఆపటం కుదరలేదు.
అప్పుడు మీకున్న పరిస్థితిని బట్టో ఏదో కారణం వల్ల కుదరలేదు. అప్పుడు ఎవరైతే విక్టిమ్ హ్మ్. బుల్లీయింగ్‌కి గురయ్యారో వాళ్ళకి మీరు సపోర్ట్ ఇవ్వాలి. ఓకే. సపోర్ట్ ఇచ్చినప్పుడు ఏంటంటే వీళ్ళు కొంత స్ట్రెంగ్త్ గెయిన్ అవుతారు. నెక్స్ట్ టైమ్ వీళ్ళేదన్నా జరిగినప్పుడు వీళ్ళ తరపున వీళ్ళు నిలబడటం తెలుస్తుందనమాట. ఓకే. మీరు బుల్లీయింగ్ జరిగింది. వీళ్ళు ఎదుటి వాళ్ళు చూసారు. చూసి కూడా ఏం పట్టించుకోలేదు. వాళ్ళ ఓకే. పని కాదు అన్నట్టు హ్మ్. వెళ్ళిపోయారు. ఓకే. వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుంది? నన్నిలా అంటారు. హ్మ్. నేను టాలరేట్ చేయాలి. హ్మ్. లేదా నేను కాపాడుకోలేను. సో, నేను భరించాలి. ఇలాంటి యాటిట్యూడ్ పిల్లల్లో పెరుగుతుందనమాట. ఓకే. సో, పేరెంట్స్ ఎప్పుడైనా నాట్ జస్ట్ పేరెంట్స్ ఎవరైనా బుల్లీయింగ్‌కి గురవుతున్నారని చూసినప్పుడు వీలైనంత వరకు దాన్ని అక్కడ ఆపే ప్రయత్నం చేయాలి. అది ఓకే. కుదరలేదు అన్నప్పుడు విక్టిమ్‌కి మీరు సపోర్ట్ ఇచ్చే ప్రయత్నం చేసినట్లయితే వీళ్ళు కొంత స్ట్రాంగ్ అవుతారు. తర్వాత వీళ్ళు ఫేస్ చేయడం ఈజీ అవుతుంది. ఓకే. అట్లా ఉంటుందండి. సో, ఇప్పుడు జడ్జ్ చేస్తారని చెప్పి చాలామంది భయపడతారు గదా! హ్మ్. సో, అలా ఎవ్వరికీ చెప్పకుండా వాళ్ళనే సఫర్ అవుతూ అంటే ఈవెన్ స్కూల్ డేస్‌లో అంటే స్కూల్ డేస్ అంటే ఐ మీన్ ఆ టైమ్స్‌లో హ్మ్. వాళ్ళకి వాళ్ళే సఫర్ అవుతున్నప్పుడు సో, ఫ్యూచర్‌లో వాళ్ళకొచ్చే సైకాలజికల్ సఫరింగ్ ఇలా ఉంటది. టీనేజ్‌లో గాని, ఫ్యూచర్‌లో గాని ఆఫ్టర్ టీనేజ్ తర్వాత అయినా వాళ్ళ కండిషన్స్ ఎలా ఉంటది ఫ్యూచర్‌లో? లేదా డిసడ్వాంటేజెస్ అనొచ్చు, లేదంటే డ్రాబ్యాక్స్ అనొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకేంటంటే బుల్లీయింగ్‌కి ఎవరైతే గురయ్యారో హ్మ్. వీళ్ళకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది దెబ్బతింటుందనమాట. ఓకే. కాన్ఫిడెన్స్ బాగా తక్కువుంటుంది. హ్మ్. నేనెక్కడ పొరపాట్లు చేస్తాను? ఏదన్నా జరిగినప్పుడు ఎక్కడ నేనే పొరపాటు చేశానేమో! ఓకే. ముందు వీళ్ళు ఇష్యూని అనలైజ్ చేయరు. ఫస్ట్ తప్పు నాది అనుకుంటారు. హ్మ్. ఎందుకంటే కాన్స్టెంట్‌గా వీళ్ళేం ఫేస్ చేశారు చిన్నప్పటి నుండి? ఎదుటి వాళ్ళ నుంచి పాయింట్ ఔట్ అవ్వటాన్ని, బుల్లీయింగ్‌ని ఫేస్ చేసినప్పుడేంటంటే, తప్పు నాదేనేమో! నేనే ప్రాపర్‌గా లేనేమో! అన్న ఫియర్ ఎక్కువుంటుందనమాట. హ్మ్. అదొకటుంటుంది. అండ్ ఏంటంటే లెర్నెడ్ హెల్ప్‌లెస్‌నెస్ వస్తుంది. హ్మ్. వీళ్ళు ఏమి చేయలేము. మేమేదైనా చేసినా అది తప్పవుతుంది అన్న ఫీల్ ఒకటుంటుంది. హ్మ్. అండ్ లాంగ్ రన్‌లో స్కూల్ పిల్లలకి బుల్లీయింగ్ జరిగినప్పుడు హ్మ్. ఇది కాన్స్టెంట్‌గా ఆ సంవత్సరం మొత్తం వాళ్ళు ఫేస్ చేస్తారు కాబట్టి హ్మ్. లేదా కొన్ని ఇయర్స్ నడుస్తుంది కాబట్టి ఓకే. పిల్లల్లో ఏంటంటే పెద్దయ్యాక యాంగ్జైటీ డిజార్డర్స్ పెరుగుతాయి. ఓకే. ఫియర్ పెరుగుతుంది. సోషల్ యాంగ్జైటీ పెరుగుతుంది. అండ్ ఓకే. కొత్త పరిస్థితుల్ని వీళ్ళు అడాప్ట్ చేసుకోలేరనమాట. ఎక్కడ నేను వెళ్తే మళ్ళీ నేను బుల్లీయింగ్‌కి గురవ్వాల్సొస్తుందో అన్న భయం ఉంటుంది. సో, ఎప్పుడూ ఎలోన్‌గా ఉండటానికి ప్రయారిటీ ఇస్తుంటారు. ఓకే. సోషల్ గ్యాదరింగ్స్‌లో మాట్లాడాలంటే భయముంటుంది. హ్మ్. ఇలా వీళ్ళు సఫర్ అవుతూ ఉంటారనమాట. అండ్ వీళ్ళకి ఈ పాస్ట్ బుల్లీయింగ్ అనేది లాంగ్ రన్ జరిగినప్పుడు హ్మ్. ఒక డిప్రెస్ ఫీలింగ్ వస్తుంది. ట్రామాకి గూడా ఒక్కొక్కసారి గురవుతూ ఉంటారు. ఓకే. సో, మీరు అడ్రెస్ చేసినప్పుడు ఇట్లా బుల్లీయింగ్ జరుగుతుంది అన్నప్పుడు ఇందాక చెప్పుకున్నట్టు హ్మ్. ఫస్ట్ ఆపే ప్రయత్నం చేయాలి. హ్మ్. అది కుదరలే పేరెంట్స్ లేదా అథారిటీ ఎవరైనా ఉన్నారో వాళ్ళు టీచర్స్ స్కూల్‌లో జరుగుతుంటే ఓకే. ఫస్ట్ ఆపే ప్రయత్నం చేయాలి. ఓకే. నెక్స్ట్ విక్టిమ్‌కి సపోర్ట్ ఇవ్వాలి. ఓకే. ఎవరు లేరు. ఓకే. మీరు ఇండివిడ్యుయల్‌గా ఫేస్ సో, చేశారు. సపోర్ట్ అంటే గుర్తొచ్చింది. ఇప్పుడు విక్టిమ్‌కి సపోర్ట్ ఇవ్వాలని చెప్పారు. సో, ఎలాంటి సపోర్ట్ ఇస్తే తను కాన్ఫిడెన్స్‌ని గెయిన్ చేయగలడు? అది నా క్వెషన్. మోస్ట్‌లీ ఎవరైతే బుల్లీయింగ్‌కి గురయ్యారో వీళ్ళెలా అనుకుంటారంటే, నేను ఇది డిజర్వ్. ఓకే. నేను ఇలా అనిపించుకోవడానికి నేను ఓకే. ఉన్నాను. అంతమంది అంటున్నారు అంటే, అంతమంది టార్గెట్ చేస్తున్నారు అంటే, నాలోనే ఏదో మిస్టేక్ ఉంది అన్న భయం హ్మ్. ఉంటుందనమాట. సో, ఫస్ట్ వీళ్ళకి ఏం అర్థం చేసుకోవాలంటే, ఎవరైనా బుల్లీ చేస్తున్నారు అంటే, అది దానర్థం వీళ్ళు బుల్లీయింగ్‌కి గురయ్యే వాళ్ళేదో ప్రాబ్లమ్‌లో ఉన్నారు అని కాదు. ఎవరైతే బుల్లీయింగ్ చేస్తున్నారో, వాళ్ళకున్న ఇన్‌సెక్యూరిటీస్ అండ్ ఇన్ఫీరియారిటీస్ వల్ల ఎదుటి వాళ్ళని బుల్లీ చేస్తారు. హ్మ్. ఆ విషయం మనం పిల్లలకి అర్థమయ్యేలా ఎక్స్‌ప్లెయిన్ చేసినప్పుడేంటంటే, వీళ్ళు ముందు నేనేదో తప్పు, నాలో ఏదో ఉన్ జ ఉన్ ఉండడం వల్ల ఇంతమంది నన్ను టార్గెట్ చేస్తున్నారు అన్న భయం వీళ్ళు తగ్గించుకుంటారనమాట. ఓకే. సో, ఎవరైనా ఒకళ్ళని నెగెటివ్ కామెంట్ చేస్తున్నా, నెగెటివ్ టార్గెట్ చేస్తున్నా, అది ఎక్కువ శాతం ఎప్పుడూ కూడా వాళ్ళల్లో ఉన్న ఇన్ఫీరియారిటీని, వాళ్ళలో ఉన్న భయాన్ని తెలియజేస్తుంది తప్ప, వాళ్ళు ఎవరినైతే టార్గెట్ చేస్తున్నారో వాళ్ళని గురించి మాట్లాడదెప్పుడూ కూడా. హ్మ్. ఎవరైనా ఫర్ సపోజ్ మీరు చూసినట్లయితే, ఒక స్టేబుల్, ఒక సక్సెస్‌ఫుల్ పీపుల్ ఎప్పుడూ కూడా ఎదుటి వాళ్ళని కించపరచరు. ఓకే. చాలా హుందాగా ప్రవర్తిస్తారు. హ్మ్. ఈక్వాలిటీ ఉంటుంది. వాళ్ళు ఎంపతితో బిహేవ్ చేస్తారు. హ్మ్. ఎవరైతే వాళ్ళలో వాళ్ళు సఫర్ అవుతున్నారో, వాళ్ళు ఎదుటి వాళ్ళని టార్గెట్ చేసి మాటలంటం గానీ, ఫిజికల్‌గా అటాక్ చేయటం గానీ, ఇట్లా సోషల్ ఐసోలేషన్‌కి హ్మ్. ఎదుటి వాళ్ళు గురయ్యేలా ప్రవర్తించటం గానీ, ఇలాంటివన్నీ కూడా
వాళ్ళల్లో ఉన్న ఇన్‌సెక్యూరిటీస్‌తో చేస్తారు తప్ప, నీ గురించి కాదు అన్న విషయాన్ని మనం పిల్లలకి అర్థమయ్యేలా చేసినప్పుడేంటంటే, వాళ్ళు కొంత ఇన్ఫీరియారిటీ నుండి బయటపడే అవకాశాలు పెరుగుతాయన్నమాట. ఓకే. సో, వర్బల్ బుల్లింగ్ అనేది గురించి మాట్లాడుకుంటే, హ్మ్. సో, ఎవరికైతే ఆ వర్బల్ బుల్లింగ్ చైల్డ్‌హుడ్‌లో బాగా గురయ్యారో, హ్మ్. వాళ్ళు ఫ్యూచర్‌లో గూడా అంటే టీనేజ్‌లో గాని, ఫ్యూచర్‌లో గూడా హ్మ్. ఎవరైనా జస్ట్ నార్మల్‌గా నెగెటివ్‌లో మాట్లాడినా వాళ్ళ ఇంటెన్షన్ అది కాదు. బుల్లింగ్ చేసే ఇంటెన్షన్ కాకపోయినా, వీళ్ళు ఎక్కడ ఎవరు బుల్లింగ్ చేస్తారని భయపడుతూనే ఉంటారు. అంటే వెర్బల్ బుల్లింగ్ హ్మ్. అనేది. హ్మ్. వాళ్ళేం చేయకపోయినా వీళ్ళు ఇమాజిన్ చేసుకొని భయపడుతుంటారు. సో, దీనికి కారణం చైల్డ్‌హుడ్ కండిషన్ వల్లేనా? లేదంటే ఎలా తీసుకోవాలి? ఖచ్చితంగా. ఎందుకంటే చైల్డ్‌హుడ్ బుల్లీయింగ్ మీరు చెప్పిన కేస్‌లో చైల్డ్‌హుడ్ బుల్లీయింగ్ అనేది లాంగ్ రన్ ఉంటుంది. ఓకే. హ్మ్. లాంగ్ రన్ లాంగ్ ఉంటుంది రన్. యెస్. కాబట్టి యెస్. వీళ్ళకేంటంటే నేనే ఏదో తప్పు చేశాను ఓకే. అన్న భయం ఒక లాంగ్ రన్ వీళ్ళు ఫేస్ చేశారు కాబట్టి ఓకే. వీళ్ళకి యాంగ్జైటీ పెరుగుతుందనమాట. ఓకే. ఎదుటి వాళ్ళతో మూవ్ అవ్వాలన్నా వీళ్ళు ఫ్యూచర్‌లో ఏంటంటే వీళ్ళు హ్మ్. స్ట్రాంగ్ ఫ్రెండ్‌షిప్స్ కూడా డెవలప్ చేసుకోలేరు. యెస్. వీళ్ళకి భయం ఉంటుంది. హ్మ్. ఎవరిని ఫేస్ చేయాలన్నా ఓకే. మళ్ళీ ఎక్కడ నేను అదే సిట్యుయేషన్ ఫేస్ చేయాల్సొస్తుందో అని భయపడుతూ ఉంటారు. హ్మ్. ఈ బుల్లీయింగ్‌కి గురైన వాళ్ళేంటంటే యాంగ్జైటీ డిజార్డర్స్, హ్మ్. ఆహ్, డిప్రెషన్ లేదా బాగా సీరియస్‌గా బుల్లీయింగ్‌కి గురైన వాళ్ళకి హ్మ్. సూసైడల్ థాట్స్ కూడా వస్తుంటాయి. ఓకే. ఇట్లా రకరకాలుగా ఉంటుందనమాట. హ్మ్. ఎవరైతే బుల్లీ చేశారో, హ్మ్. ఈ బుల్లీ చేసిన వాళ్ళేంటంటే ఈ బుల్లీయింగ్ ఎందుకు చేస్తారు? నాకేదో అథారిటీ ఉంది అన్న యాటిట్యూడ్‌తో చేస్తారు. హ్మ్. వీళ్ళు లాంగ్ రన్‌లో ఏమవుతుందంటే, వీళ్ళకి అథారిటీ ఉంది అని బిహేవ్ చేసే బిహేవియర్ వీళ్ళల్లో బాగా పెరగటం వల్ల, ఓకే. వీళ్ళు కూడా పెద్దయ్యాక ప్రాపర్ రిలేషన్స్ ఫార్మ్ చేసుకోలేకపోతారు. హ్మ్. వీళ్ళ అథారిటేటివ్ బిహేవియర్ వల్ల వీళ్ళకి ఎవరు ఫ్రెండ్స్ అవ్వరు. లీగల్ ఇష్యూస్, హ్మ్. క్రైమ్స్ కానీ అట్లాంటి టెండెన్సీస్ పెరుగుతాయన్నమాట. వీళ్ళల్లో కూడా నెగెటివ్ నెగెటివ్ అడల్ట్ ఫార్మ్ అనేది డెవలప్ అవుతుంది. నేను చెయ్యొచ్చు అన్న యాటిట్యూడ్‌తో వీళ్ళు ఎదుటి వాళ్ళని కించపరచొచ్చు అనే ఇదితో వీళ్ళు పెరుగుతారు కాబట్టి, వీళ్ళకెలా ఉంటుందంటే ఆహ్, వీళ్ళు పెద్దయ్యాక కూడా ఎదుటి వాళ్ళని కించపరచటం, లేదంటే ఎదుటి వాళ్ళని తక్కువ చేసి చూడటము, ఇవన్నీ వీళ్ళల్లో పెరుగుతాయి. వీళ్ళు కూడా మంచి రిలేషన్స్ ఏర్పరచుకోలేకపోతారు. అండ్ యాంటీ సోషల్ బిహేవియర్ అనేది వీళ్ళల్లో బాగా పెరుగుతుందనమాట. ఓకే. అంటే ప్రాపర్ సోషల్ రూల్స్ ప్రకారం వీళ్ళు ఉండలేకపోతారు. హ్మ్. అవును. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఇలా ఎదుటి వాళ్ళని కించపరుస్తూ, బుల్లీ చేస్తూ పెరిగారు కాబట్టి, ఓకే. వీళ్ళు ప్రాపర్ మెచ్యూర్డ్ బిహేవియర్ అనేది పెద్దయ్యాక చూయించలేకపోతారు. ఓకే. సో, అలా బుల్లీ చేసిన వాళ్ళు ఇబ్బంది పడతారు. బుల్లీయింగ్‌కి గురైన వాళ్ళేంటంటే, వీళ్ళల్లో ఇన్ఫీరియారిటీ పెరుగుతుంది. లెర్న్డ్ హెల్ప్‌లెస్‌నెస్ వస్తుంది. సోషల్ యాంగ్జైటీ పెరుగుతుంది. యాంగ్జైటీ డిజార్డర్స్‌కి గురవుతుంటారు. ఒక్కొక్కసారి ఈ బుల్లీయింగ్ బాగా ఎక్కువ జరిగినప్పుడు ఆహ్, సూసైడల్ టెండెన్సీస్ ఉంటాయి. ఓకే. ఇలా రకరకాలుగా వీళ్ళు సఫర్ అవుతుంటారు. సో, ఆహ్, నార్మల్‌గా చైల్డ్‌హుడ్‌లో బుల్లింగ్ జరిగినప్పుడు హ్మ్. వాళ్ళు అది స్కూల్ డేస్ అంటే అది పెరిగే వయసు కాబట్టి, హ్మ్. సో, ఆ చిన్నతనంలోనే అంత స్ట్రెస్ ఫీల్ అయినప్పుడు, హ్మ్. ఎక్స్‌ట్రీమ్ స్ట్రెస్ ఉంటది ఆబ్వియస్లీ బుల్లింగ్ జరిగినప్పుడు. సో, అంత స్ట్రెస్ ఉన్నప్పుడు సో, వాళ్ళకి బయోలాజికల్‌గా గాని, సైకలాజికల్‌గా ఎలాంటి చేంజెస్ ఒస్తాయి? అంటే సడెన్ చేంజెస్. బయోలాజికల్‌గా అండ్ అట్ ద సేమ్ టైమ్ సైకలాజికల్‌గా కూడా. అంత చిన్న వయసులో అంత ఒత్తిడి వల్ల ఎలాంటి ఫ్యాక్టర్స్ కానీ, ఎలాంటి చేంజెస్ సడెన్‌గా వస్తాయని నా క్వెషన్ చెప్పండి? బాగా చిన్న పిల్లల్లో జరిగినప్పుడేంటంటే, వీళ్ళకి సడెన్‌గా బెడ్ వెట్టింగ్ ఉంటుంది. ఓకే. వీళ్ళు సడెన్‌గా బెడ్ వెట్టింగ్ స్టార్ట్ చేస్తారు. ఓకే. బాగా మేల్ ఆర్ ఫీమేల్? మేల్ ఆర్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఫీమేల్. ఎనీ జెండర్. ఓకే. హ్మ్. వన్స్ వీళ్ళు టార్గెట్ అవుతున్నప్పుడేంటంటే, మోస్ట్‌లీ వీళ్ళు బెడ్ వెట్టింగ్ ఉంటుంది. ఓకే. అండ్ వీళ్ళకున్న ఇన్‌సెక్యూరిటీ కారణంగా ఏంటంటే, సెక్యూర్ ఫీలింగ్ కోసం ఆహ్, ఒక టాయ్‌ని పట్టుకొని ఉండడం, లేదా థంబ్ సకింగ్ అలవాటు చేసుకోవడం, ఓకే. ఇలాంటి పనులు చేస్తూ ఉంటారనమాట. ఓకే. అండ్ ఇంకొకటేంటంటే, వీళ్ళు ఐసోలేట్ అయిపోతారు. ఓకే. కంప్లీట్ ఐసోలేషన్‌కి బాగా అలవాటు పడతారు. ఓకే. బయటికెక్కడికి వెళ్ళాలని చూడరనమాట. హ్మ్. ఇప్పుడు ఒక కేస్‌లో ఏంటంటే, అబ్బాయి హ్మ్. ఆహ్, ఫుట్‌బాల్ ఆడతాడు. హ్మ్. తన ఫుట్‌బాల్ ప్లేయర్స్ ఉంటారు కదా! హ్మ్. వాళ్ళు ఇతన్ని బుల్లీ చేయటం వల్లేంటంటే, తను బాగా సఫర్ అయ్యి, హ్మ్. ఇంకా గేమ్ ఆడటం ఆపేశాడు. ఎందుకు గేమ్ ఆడట్లేదు అని కోచ్ అడిగినప్పుడు, నాకు ఇంట్రెస్ట్ లేదు అని చెప్తున్నాడు. ఓకే. ఇంట్రెస్ట్ లేదు అని చెప్తే, ఓకే. అతని కోచ్‌కేంటంటే ముందు తెలుసనమాట. ఓకే. ఇతను బాగా ఆడతాడు. హ్మ్. బాగా ఇంట్రెస్ట్‌తో వచ్చి జాయిన్ అయ్యాడు రిక్వెస్ట్ చేసి అని తెలుసు కాబట్టి వెంటనే పేరెంట్స్‌ని కన్సల్ట్ అయ్యారు. హ్మ్. ఏంటి ఇంట్రెస్ట్ లేదంటున్నాడు అంటే, అదేం లేదే
మరి ఇంటికొచ్చి ఆడుతున్నాడు కదా! బాల్ తీసుకొని ఆడుతున్నాడు ఇంట్లో అంటే, హ్మ్. అప్పుడు వాళ్ళకి అర్థమైందనమాట. సో, స్కూల్లో ఏదో జరిగింది. హ్మ్. అందువల్ల తిను అవాయిడ్ చేస్తున్నాడు అనే విషయం అర్థమైంది. హ్మ్. ఇట్లా ఏమవుతుందంటే ఎవరైతే బుల్లీయింగ్‌కి గురవుతున్నారో, ఎస్పెషల్లీ స్కూల్ పిల్లలైతే, వాళ్ళు స్కూల్‌కి వెళ్ళడానికి ఇష్టపడరు. అవును. ఆ ఆటలు దగ్గర జరుగుతున్నప్పుడు అవును. ఆడుకోవడానికి ఆపేస్తారనమాట. ఎక్కడైతే ఇష్యూ జరుగుతుందో అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేస్తూ ఉంటారు. హ్మ్. సో, ఇలా పారిపోయే క్రమంలో ఏంటంటే వాళ్ళు ఒంటరితనాన్ని ఎక్కువ ఫేస్ చేస్తారు. హ్మ్. అండ్ ఒంటరితనంతో వాళ్ళు బాధపడుతూ ఉంటారనమాట. వీళ్ళకి ఆడుకోవాలని ఉంది. హ్మ్. కానీ అక్కడికెళ్ళాలంటే భయం భయం. ఉంటుంది. హ్మ్. ఎక్కడ మళ్ళీ నేను టార్గెట్ అవుతాను. అన్నిటికి సో, విత్‌డ్రా అయిపోతారు. విత్‌డ్రా అవుతుంటారు. యాక్టివిటీస్ నుండి హ్మ్. విత్‌డ్రా అవుతుంటారు. ఐసోలేట్ అవుతుంటారు. యెస్. మనుషుల నుంచి ఐసోలేట్ అయిపోయి బాధపడుతూ ఉంటారనమాట. ఇట్లా లాంగ్ రన్ ఉండటం వల్ల ఏంటంటే, వీళ్ళకి యాంక్సైటీ డిజార్డర్స్ పెరుగుతూ ఉంటాయి పెద్దయ్యే కొద్దీ. కొన్ని కేసెస్‌లో ఏంటంటే బుల్లీయింగ్ ఫిజికల్‌గా జరుగుతుంది. ఓకే. ఫిజికల్‌గా జరిగినప్పుడు ఏంటంటే, గాయాలు కనిపిస్తాయి అన్నమాట. అవును. వీళ్ళు అడిగినప్పుడు పిల్లలు ఏం చెప్తారంటే, నేను ఆడుకొని పడిపోయాను అంటారు. హ్మ్. బట్ ఆ ఆడుకొని పడిపోయిన దెబ్బలకి, ఎదుటి వాళ్ళు కొడితే వచ్చే దెబ్బలకి తేడా ఉంటుంది. తేడా ఉంటుందా? డిఫరెన్స్ తెలుస్తుందనమాట. తెలుస్తుంది ఈజీగా. వీళ్ళేంటంటే చెప్పడానికి భయపడతారు. హ్మ్. ఎక్కడ చెప్తే మళ్ళీ అందరికి తెలిసిపోతుంది. ఏమవుతుందో. అవును. ముందు తెలిస్తే సొల్యూషన్ వస్తుంది అనే దానికంటే కూడా, తెలిస్తే ఏమవుతుందనే భయం పిల్లల్లో ఎక్కువుంటుంది. అవును. సో, వీళ్ళు చెప్పరు. సో, టీచర్స్ కానీ, పేరెంట్స్ కానీ ఏం చేయాలంటే, పిల్లలు ఎప్పుడైనా దెబ్బలు తగిలి ఇంటికొచ్చినప్పుడు, ఈ దెబ్బలు ఎలా తగిలాయి అని ఫస్ట్ వాళ్ళని అడగండి. వాళ్ళేదో చెప్తారు. వాళ్ళు చెప్పింది మీకు ప్రాపర్ అనిపించలేదు. అనిపించినప్పుడేంటంటే, మీరు మెల్లగా వేరే విషయాలు మాట్లాడుతూ, దాన్ని ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి ట్రై చేయండి. లేదా పేరెంట్ టీచర్ మీటింగ్‌కి వెళ్ళినప్పుడు గానీ, లేదా మీరు వెంటనే నెక్స్ట్ డే పిల్లల్ని డ్రాప్ చేయడానికి వెళ్ళినప్పుడు కానీ, టీచర్స్‌కి కమ్యూనికేట్ చేసినప్పుడు, టీచర్స్ ఏంటంటే చూస్తారు. అసలు వీళ్ళేం జరుగుతుంది క్లాస్‌లో, బ్రేక్ టైమ్‌లో వీళ్ళేం చేస్తున్నారనేది ఒక ఐడెంటిఫికేషన్ ఉంటుందనమాట. సో, కొంత ఎక్స్‌టర్నల్ సపోర్ట్ ఉంది అన్నప్పుడు బుల్లీ చేసేవాళ్ళు కూడా కొంత ఆపేస్తారు. ఓకే. వాళ్ళకి భయముంటుంది గదా! వాళ్ళు సేమ్ ఏజ్ ఉంటారు మోస్ట్‌లీ. సేమ్ క్లాస్‌మేట్స్ అలా ఉంటారు. ఈవెన్ హ్మ్. ఎల్డర్స్ అయినా కూడా హ్మ్. ఎదుటి వాళ్ళు చూస్తున్నారు అన్నప్పుడు బుల్లీయింగ్ చేయటానికి ఎవరు భయపడతారు. అవును. ఎగ్జాక్ట్‌లీ. టార్గెట్ అవుతాము అని భయముంటుంది హ్మ్. వీళ్ళకి. సో, అలా కొంత సపోర్ట్ చేయొచ్చు. ఓకే. పిల్లలు దెబ్బలు తగిలి ఇంటికొచ్చినప్పుడేంటంటే, వాళ్ళు మాట్లాడటానికి ఇష్టపడుతున్నారా? లేదా? అనేది ఫస్ట్ చూడాలి. వాళ్ళు మాట్లాడటానికి ఇష్టపడితే, వాళ్ళ మాటల ద్వారా మనం తెలుసుకోవచ్చు. కొంతమందేంటి మాట్లాడటానికి కూడా ఇష్టపడరు. అడిగినా కూడా ఏం లేదు, ఏదో జరిగిపోయింది అని చెప్తారు. ఒక కేస్‌లో ఏంటంటే, ఒక అమ్మాయి తను ఇంటికొచ్చి నోట్లో నుంచి బ్లడొచ్చేస్తుంది. ఓకే. పన్ను ఊడిపోయింది. ఓకే. అడిగితే లేదు లేదు నార్మల్‌గానే టూత్ హ్మ్. ఉంటుంది కదా! అవును. కొత్త పళ్ళొస్తూ ఉంటాయి. అట్లా అయిపోయింది. హ్మ్. బట్ ఆ అమ్మాయి ఏజ్ అది కాదు. ఓకే. మనకి పళ్ళొచ్చే ఏజ్ ఒకటుంటుంది. ఓకే. ఒక 7 ఇయర్స్ అట్లా ఉంటుంది. ఈ అమ్మాయి 11 ఇయర్స్ అమ్మాయి. ఓకే. 11 ఇయర్స్ అమ్మాయికి కొత్త పన్ను ఊడి కొత్త పళ్ళు రావటం ఉండదు కదా! ఉండదు. సో, తను అబద్ధం చెప్తుందని అక్కడ తెలుస్తుంది. "నువ్వెందుకు అబద్ధం చెప్పావు?" అన్నప్పుడేంటంటే, వీళ్ళింకా దాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తారనమాట. ఓకే. అలా కాకుండా, సరే ఈ అమ్మాయి చెప్పే పొజిషన్‌లో కూడా ఇప్పుడు లేదు అన్నది యాక్సెప్ట్ చేసి, హ్మ్. మీరు వెళ్లి పేరెంట్స్ ఎళ్లి కనుక్కున్నప్పుడేంటంటే, హ్మ్. ఇష్యూ ఏం జరిగింది అనేది తెలుస్తుందనమాట. సో, ఇలా ఉంటుంది. ఇలా డీల్ చేయాలి. సైబర్ ఇష్యూస్ జరిగినప్పుడు అంటే హ్మ్. ఆన్‌లైన్‌లో అవును. బుల్లీ హ్మ్. జరిగినప్పుడు, ఇప్పుడు ఆన్‌లైన్ బుల్లింగ్ ఎలా ఉంటుందంటే, మోస్ట్‌లీ వీళ్ళు ఆన్‌లైన్ బుల్లీ చేసేవాళ్ళెవరు గూడా హ్మ్. వాళ్ళ ఓన్ అకౌంట్స్‌తో చేయరు. హ్మ్. మోస్ట్ ఆఫ్ ద ఫేక్ టైమ్ అకౌంట్స్ అన్న. వీళ్ళు ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసుకొని, ఫేక్ అకౌంట్స్‌తో టార్గెట్ చేస్తారు. హ్మ్. ఎందుకంటే వాళ్ళ పర్సనల్ అకౌంట్ అనేది దొరికిపోతారు గదా! హ్మ్. ఆబ్వియస్లీ. మోస్ట్‌లీ వాళ్ళేం జేస్తారు, వాళ్ళ ప్రొఫైల్ వాళ్ళు లాక్ చేసుకొని, వీళ్ళు ఓపెన్‌గా కామెంట్ జేస్తూ ఉంటారనమాట. వేరే అదర్ అకౌంట్‌తో. హ్మ్. ఇట్లా టార్గెట్ చేసినప్పుడేంటంటే, వాళ్ళెవరో తెలీదు. ఏదో తెలియని ఒక బొమ్మ పెట్టారు. వీళ్ళసలు ఏం జేస్తున్నారు? కన్‌స్ట్రక్టివ్ క్రిటిసిజమా ఇది? లేదా టార్గెట్ చేస్తున్నారా? ఫస్ట్ ఇనీషియల్‌గా వాళ్ళకేం అర్థం కాదు. సో, ఫస్ట్ ఏంటంటే, ఎవరైనా ఒక కామెంట్ చేసినప్పుడు ఆన్‌లైన్‌లో, హ్మ్. వాళ్ళు జెన్యూన్‌గా కామెంట్ చేశారా? వాళ్ళు ఇంటెన్షనల్‌గా మనల్ని హర్ట్ చేయడానికి చేశారా? అన్నది మనం ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చినప్పుడేంటంటే, మనం దాన్ని తీసుకోవడం తగ్గుతుంది.
ఓకే. మనం పర్సనల్‌గా తీసుకోవడం ఆపేస్తామనమాట. లేదు మరీ సివియర్‌గా ఉంది. అందరూ కలిసి టార్గెట్ చేస్తున్నారు. ఒకళ్ళు కాదు 4, 5 ఫేక్ అకౌంట్స్ నుండి వస్తున్నాయి అన్నప్పుడు మీరు ఆన్‌లైన్ హెరాస్మెంట్ కింద కంప్లెయింట్ చేయొచ్చు. లేదా ఆహ్, దాన్ని బ్లాక్ చేసుకోవడమో ఇలా అదర్ ఆప్షన్స్ మనం చూసుకోవాలి. ఎప్పుడైనా ఏంటంటే బుల్లీయింగ్‌కి గురవుతున్న వాళ్ళందరూ ఫస్ట్ తెలుసుకోవాల్సిందేంటంటే బుల్లీ చేసేవాళ్ళు వాళ్ళకున్న ఇన్‌సెక్యూరిటీస్ అండ్ ఫియర్స్ నుండి బుల్లీ చేస్తారు తప్ప మిమ్మల్ని టార్గెట్ చేయడం అనేది సెకండరీ ఇష్యూ అవుతుంది. ఓకే. మీరు కాకపోతే ఇంకొకళ్ళని టార్గెట్ చేస్తారు. ఓకే. మీరు ఎప్పుడైతే వాళ్ళకున్న ఇన్‌సెక్యూరిటీస్ నుండి వాళ్ళు టార్గెట్ చేస్తున్నారు అనే విషయం మనకు అర్థమవుతుందో, అప్పుడు వాళ్ళ మాటలకి మనం విలువ ఇవ్వడం ఆపేస్తాం. ఓకే. సో, ఫస్ట్ చేయాల్సింది ఎవరైనా మనల్ని టార్గెట్ చేస్తున్నారు అంటే, వాళ్ళ ఇన్‌సెక్యూరిటీస్ నుండి చేస్తున్నారు అనే విషయాన్ని మనం ఎప్పుడు మైండ్‌లో పెట్టుకోవాలి. ఓకే. అప్పుడు మనకి పెయిన్ తగ్గుతుందనమాట. సో, ఈ పాయింట్ మనం దృష్టిలో పెట్టుకుంటే ఓకే. డీల్ చేయడం ఈజీ అవుతుంది. మరీ సివియర్‌గా ఉన్నప్పుడు కౌన్సెలింగ్ తీసుకోవడం గానీ, లేదా లీగల్ హెల్ప్ ఆన్‌లైన్ హ్మ్. క్రైమ్ అని హ్మ్. కంప్లెయింట్ చేయడం గానీ ఇలాంటివి చేయొచ్చు. ఓకే. సో, ఫైనల్‌గా నా క్వెషన్ ఏంటంటే, హ్మ్. మనం ఇందాక మాట్లాడుకున్నాం. అంటే పిల్లలు చాలా ఐ మీన్ జడ్జ్ చేస్తడం భయపడుతుంటారు బుల్లింగ్ జరిగినప్పుడు. సో, వాళ్ళకి పేరెంట్స్‌కి చెప్పాలంటే ఆ ఫ్రీడమ్ రావాలంటే, లేదంటే నేను ఏదైనా చెప్పగలను పేరెంట్స్ కానీ ఆ ఫ్రీడమ్ రావాలంటే పేరెంట్స్ ఎలా ఉండాలి? సో, ఫైనల్‌గా పేరెంట్స్‌కి ఇచ్చే సజెషన్ ఏంటి? పేరెంట్స్ నాట్ ఓన్లీ బుల్లింగ్ ఇష్యూ, హ్మ్. పేరెంట్స్ ఎప్పుడూ కూడా ఏం చేయాలంటే, పిల్లలతో కనెక్ట్ అయ్యి ఉండాలి. ఓకే. పిల్లలకి ఎప్పుడు పేరెంట్స్ నాకొక సేఫ్ ప్లేస్ అన్న ఫీల్ ఉంటుందో, ఓకే. వాళ్ళు ఏ ఇష్యూ సఫర్ అవుతున్నా ముందొచ్చి మీకు కమ్యూనికేట్ చేస్తారు. వాళ్ళు డీల్ చేయలేని ఏ ఇష్యూ ఉన్నా కమ్యూనికేట్ చేస్తారు. కమ్యూనికేట్ అవ్వాలి అంటే పేరెంటింగ్‌లో ఎప్పుడూ కూడా మీరు ప్రాపర్ పేరెంటింగ్ చేయాలి. మీ పేరెంటింగ్ ప్రాపర్‌గా ఉన్నప్పుడు మీకు వాళ్ళతో రిలేషన్‌షిప్ అనేది స్ట్రాంగ్‌గా ఉంటుంది. ఓకే. స్ట్రాంగ్ రిలేషన్ పిల్లలు పేరెంట్స్‌తో మెయింటైన్ చేస్తున్నప్పుడు వాళ్ళు కమ్యూనికేట్ చేస్తారు. సో, ఇది యాక్చువల్లీ పేరెంటింగ్ చాలా పెద్ద సబ్జెక్ట్. ఓకే. ఓకే. పిల్లలతో ఎప్పుడూ కూడా హానెస్ట్ కమ్యూనికేషన్ అనేది పేరెంట్స్ మెయింటైన్ చేయాలి. ఓకే. వీళ్ళు హానెస్ట్‌గా ఉండి నాకు తెలియంది తెలీదు, తెలిసింది తెలుసు అని ప్రాపర్‌గా తెలియంది నేను తెలుసుకొని చెప్తాను. ఓకే. ఇట్లా ఓపెన్‌గా, హానెస్ట్‌గా మాట్లాడుతున్నప్పుడు వాళ్ళకి కాన్ఫిడెన్స్ పెరుగుతుంది పేరెంట్స్ పట్ల. హ్మ్. సో, పేరెంట్స్ నాకు ఉన్నది ఉన్నట్టు చెప్తున్నారు. నన్నేదో ఏదో క్వెషన్ అడగగానే ఓకే. సహజంగా పేరెంట్స్ ఎలా చేస్తారంటే, క్వెషన్ అడగగానే నీకెందుకు? హ్మ్. ఇప్పుడు వెళ్లి నువ్వు చదువుకో లేదా ఆడుకో అవును. ఇలా మాట్లాడతారనమాట. ఇలా అన్నప్పుడు ఏంటంటే, రెండోసారి వీళ్ళు కమ్యూనికేట్ చేయడానికి ఇష్టపడరు. ఇష్టపడరు. పేరెంట్స్ ఎప్పుడూ కూడా ఏం చేయాలంటే, పిల్లలు మన దగ్గరకొచ్చి కమ్యూనికేట్ చేసే బాండ్ ఏదైతే ఉంటుందో, రిలేషన్ ఏదైతే హ్మ్. హ్మ్. ఉంటుందో, దాన్నెప్పుడూ అలా మెయింటైన్ చేస్తూ ఉండాలి. ఓకే. వాళ్ళకి ఎంత ఏజ్ అయినా రానివ్వండి, వాళ్ళకేదైనా ఇష్యూ ఉన్నప్పుడు, వాళ్ళొచ్చి మీతో ఓపెన్‌గా కమ్యూనికేట్ చేసే పొజిషన్ పిల్లలకున్నప్పుడు, ఓకే. ఇలాంటి ఇష్యూస్ జరిగినప్పుడు వాళ్ళని సేవ్ చేయడం ఈజీ అవుతుందనమాట. ఓకే. సో, మీ బిహేవియర్ ప్రాపర్‌గా మీరు పిల్లలతో మెయింటైన్ చేసుకుంటే, హ్మ్. పిల్లలు ఈజీగా పేరెంట్స్‌కి కమ్యూనికేట్ అవుతారు. హ్మ్. సో, అప్పుడు వాళ్ళు హెల్ప్ చేయడం మనకి ఈజీ అవుతుంది. ఓకే. థాంక్ యూ సో మచ్ చందన గారు. బుల్లింగ్‌కి రిలేటెడ్ టర్మ్స్ అన్నీ చాలా చక్కగా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ. నెక్స్ట్ టాపిక్‌తో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ ఫర్ వాచింగ్.